హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో సింధురాసుడు, ఉమాపుత్ర, నువ్వు పరశురామ ప్రభు యొక్క పరశుకి బలి కావాల్సిందే అని అంటాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తరువాత కార్తికేయుడు కైలాసంలో వినాయకుడు పాకశాలలోకి వెళ్తుండగా గమనించి వినాయకుడి దగ్గరికి వెళ్ళి, వినాయక, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, ఏం చేయడం లేదు సోదర, విసురాయితో విసురుతున్నాను. 4 బస్తాల గోధుమలను నేనొక్కడినే స్వయంగా నా చేతులతో విసురుతున్నాను సోదర. అందుకోసమే నేను త్వరగా వచ్చాను. ఎందుకంటే ఈ పనిని నేను త్వరగా ముగించాలి అని అంటాడు. అప్పుడు కార్తికేయుడు మనసులో, ఖచ్చితంగా వ్యాసుల వారు నిర్వహించిన పరీక్ష ఇది అని తను కూడా తొందరగా వచ్చి కూర్చొని విసురాయితో గోధుమలు విసురుతూ ఉంటాడు. అప్పుడు కార్తికేయుడు, అర్థమైంది, ఈ పరీక్షలో కూడా నా పైన నువ్వు గెలవాలనుకుంటున్నావు కదూ, చూస్తూ ఉండు. ఈ పనిని నేను ఎంత త్వరగా ముగిస్తానో ఖచ్చితంగా వేదవ్యాసుల వారు నేనే గెలిచానని ప్రకటిస్తారు. నీకు నువ్వు తెలివైన వాడివి అనుకుంటున్నావు కదూ, చూస్తూ ఉండు, మనిద్దరిలో నీకన్నా నాకే ఎక్కువ బలం ఉందని త్వరగా విసురుతూ ఉంటాడు. అప్పుడే వేదవ్యాసుల వారు అక్కడికి వస్తారు. వేదవ్యాసుల వారిని చూసిన కార్తికేయుడు వేదవ్యాసుల వారికి ప్రణామాలు చేసి, వేదవ్యాస మహర్షి, చూడండి, నాకిచ్చిన పని నేను పూర్తి చేశాను. వీటితో పాటు వినాయకుడికిచ్చిన గోధుమలను కూడా నేనే విసిరాను. ఈ పోటీలో నేనే ఉత్తీర్ణుడయ్యాను. మీరు మొదలు పెట్టబోయే మహాకావ్యం రాయడం ప్రారంభించడానికి నాకు ఆజ్ఞనివ్వండి అని అంటాడు. వెంటనే వేదవ్యాస మహర్షి, కార్తికేయ, కార్యం ఎంత పెద్దదైతే దానికి ఎదురయ్యే పరీక్ష అంత పెద్దగా ఉంటుంది. ఈ గోధుమలు విసరడం దేవతలు ఇచ్చిన పరీక్ష కాదు. ఈ విసుర్రాళ్ల కంటే చాలా కఠినంగా ఉంటాయి. విసిరిన పిండిలాగా మెత్తగా ఉండదు. మీ పరీక్ష ఇంకా మొదలు కాలేదు అని అంటాడు. వేదవ్యాసుని మాటలకు వినాయకుడు నవ్వుతూ ఉంటాడు. వెంటనే కార్తికేయుడు కోపంతో, నీకు నవ్వొస్తుందా వినాయక? విసరడం కూడా పరీక్ష అని నువ్వు నాకు తప్పుగా ఎందుకు చెప్పావు అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, నేనెప్పుడు తప్పుగా చెప్పాను? నువ్వే తప్పుగా ఊహించుకున్నావు. నేను చెప్పిందేమిటి? 4 బస్తాల గోధుమలను విసురుతున్నాను అని చెప్పాను. నీకు నువ్వే దీనిని పరీక్షలా అనుకున్నావు సోదరా. ఇంకొక విషయం చెప్పాలి నీకు. ఈ పనిని నన్ను చేయమని మహర్షి పరాశరుల వారు నన్ను ఆదేశించారు. దీనిని నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు. ఈ పని మహర్షి వ్యాసుల వారు పెట్టిన పరీక్ష అనుకున్నావు. ఏది జరిగితేనేం ఇదంతా మంచి కోసమే జరిగింది. మహర్షి పరాశరుల వారికి 2 బస్తాల గోధుమ పిండే కావాలి, మనమేమో 4 బస్తాల గోధుమ పిండిని తయారు చేశాము అని అంటాడు. వెంటనే కార్తికేయుడు కోపంతో, వినాయక, నువ్వు హద్దు దాటిపోతున్నావు అని వినాయకుడి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా, అప్పుడు వినాయకుడు, సోదరా, అక్కడే ఆగు, నాన్నగారి ఆదేశం మర్చిపోయావా? ఈ పరీక్ష పూర్తయ్యేంత వరకు మనిద్దరం ఎలాంటి కీచులాటకు వెళ్ళకూడదని నాన్నగారి ఆదేశం మర్చిపోయావా అని అడుగుతాడు. వెంటనే వేదవ్యాస మహర్షి, మీరిద్దరూ ఇంకా శాంతించండి, మీ ఇద్దరికీ అసలైన పరీక్ష మొదలవబోతుంది, ఇద్దరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో సింధురాసుడు మత్స్యరాసుడితో మహాదేవుణ్ణి కలవడానికి పరశురామ ప్రభువుల వారు కైలాసానికి వెళ్తున్నారు. నువ్వు ఇక నుంచి ప్రతి క్షణం పరశురాముల వారితోనే ఉండాలి, అప్పుడే నీకు కైలాస ప్రవేశం లభిస్తుంది అని అంటాడు.
వెంటనే మత్స్యరాసురుడు, పరశురాముడా, పరశురాముడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారం. ఆయన ఆలోచనలో కూడా నేను సంచరించలేను. ఆయనతో ఉన్నట్లు పసిగడితే నన్ను వెంటనే సంహరిస్తారు అని అంటాడు. వెంటనే సింధురాసురుడు, ఇప్పుడు నువ్వు మాయావి రూపంలో వెళ్ళి పరశురాముడితోనే ఉండాలి మత్స్యరాసురా అని అంటాడు. అప్పుడు మత్స్యరాసురుడు, సింధురాసురా, అది ఎటువంటి మాయారూపం అని అడుగుతాడు. వెంటనే సింధురాసురుడు, పరశురాముడైనా సామాన్య మానవుడైనా అతని నీడ ఎప్పుడు అతన్నే అనుసరిస్తూ ఉంటుంది. అంటే తన నీడ తనని అనుసరిస్తున్నా దాని మీద దృష్టి పెట్టడు, దానిని నిర్లక్ష్యం చేస్తాడు. మత్స్యరాసురా, వెంటనే నువ్వు పరశురాముని నీడలో మాయావి రూపం తీసుకో. ఒక్కసారి నువ్వు ఆయన రూపంలోకి వెళ్తే ఎప్పటికీ ఆయనతోనే ఉంటావు. నువ్వు ఆయనతోనే తిరుగుతూ ఉన్నా ఎవ్వరికీ ఎటువంటి అనుమానమూ రాదు. అలా చేస్తే నీకు చాలా సులువుగా కైలాస ప్రవేశం దొరుకుతుంది. త్వరగా వెళ్ళు మత్స్యరాసురా, పరశురాముడు పూజను ముగించుకొని వెళ్ళిపోతున్నారు. వెళ్ళు, త్వరగా వెళ్ళు అని అంటాడు. వెంటనే మత్స్యరాసుడు తన మాయావి రూపాన్ని ధరించి పరశురాముడి నీడలోకి వెళ్తాడు. ఆ తరువాత కైలాసంలో వేదవ్యాస మహర్షి వినాయకుడు కార్తికేయుడితో, వినాయక, కార్తికేయ, మీరు వేదాభ్యాసంలో, యుద్ధశాస్త్రాభ్యాసంలో ఎన్నో జటిలమైన సమస్యలను ఎదుర్కొని ఉంటారు. ఇప్పుడు నిర్వహించే పరీక్షలో మీరు నేర్చుకున్న సమాధానాలు కాకుండా ఆ వృద్ధురాలికి సమాధానాలు చెప్తే ఆమె సంతోషిస్తుంది. అక్కడ ఉన్న వృద్ధురాలు ఎంతో కాలంగా మహాదేవుని కోసం తపస్సు చేస్తూ ఉంది. ఆ నామస్మరణకు ఒక నియమం ఉంది. ఈ తపస్సు కనుక పూర్తయితే ఆమెకున్న కోరికల్లో ఒక కోరికను మహాదేవుడు పూర్తి చేస్తాడు. ఇక మీ ఇద్దరికీ పరీక్ష మొదలైంది. మీ ఇద్దరికీ ఒక్కొక్క అవకాశం ఇస్తున్నాను. ఏం చేయాలో చెప్తాను వినండి. ఆమెకు ఈ ప్రపంచంలో ఉన్న మోహమాయల మీద కోరిక. మీరు ఆమెకు ఏమని వివరించాలంటే ఈ మోహం వలన సుఖం ప్రాప్తించదు అని చెప్పాలి. పరమసుఖానికి నిజమైన అర్థాన్ని, మోహమాయలన్నింటినీ విడిచి అన్ని కోరికల నుండి విముక్తిని పొంది మహాదేవుని చరణాల వద్ద లీనమైపోవాలి. ఇది గనక చేస్తే ఆమె జీవన మరణాల నుండి ముక్తిని పొందుతుంది. ఇంకొక విషయం, మీరిద్దరూ ఇప్పుడు ఉన్న రూపాలతో వెళ్ళకూడదు. ఇప్పుడు తొలి ప్రయత్నం ఎవరు చేస్తారు అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు చెయ్యెత్తుతాడు. అది చూసి కార్తికేయుడు, వినాయక, ఋషి పరాశరుల ఆశ్రమానికి నువ్వే ముందుగా వచ్చావు. నువ్వు చేస్తున్న పనిని నాతో చేయించావు. అందుకని ఈసారి ముందుగా నేనే వెళ్తాను అని అంటాడు. వెంటనే వినాయకుడు, అలాగే సోదరా, నువ్వే కదా పెద్దవాడివి, ముందుగా నువ్వెళ్లడమే మర్యాద అని అంటాడు. అప్పుడు కార్తికేయుడు వేదవ్యాసుల వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని తన రూపాన్ని మార్చుకొని ఆ వృద్ధురాలి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు ఓం నమఃశివాయ అని జపం చేస్తూ ఉంటుంది. వెంటనే కార్తికేయుడు దేవి అని పిలుస్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, నువ్వు నన్ను దేవి అని పిలిచావా అని అడుగుతుంది. వెంటనే కార్తికేయుడు, అవును, మహాదేవుల వారి కోసం తపస్సు చేస్తున్నావు. అలాగే ప్రతి భక్తుని గుండెలో ఆ మహాదేవుడే ఉంటాడు. అందుకనే మిమ్మల్ని నేను దేవి అని పిలిచాను అని అంటాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, చాలా తెలివైన వాటివి. ఈరోజు వరకు చాలామంది ఈ దారి గుండానే వెళ్తూ ఉన్నారు. కానీ ఒక్కరు కూడా నన్ను దేవి అని పిలిచిన వారే లేరు. కానీ నువ్వు నన్ను దేవి అని పిలిచావు. దాని వెనక ముఖ్యమైన కారణం ఏమైనా ఉందా అని అడుగుతుంది. వెంటనే కార్తికేయుడు, అవును, మీరు తప్పుగా అనుకోనంటే నేను ఒక మాట చెప్పనా? ఎన్నో ఏళ్లుగా మీరిక్కడ తపస్సు చేస్తున్నారు కదా అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధురాలు అవును అని అంటుంది. వెంటనే కార్తికేయుడు, మీరు చేసిన తపస్సు ఫలిస్తుంది, మీ కోరిక కూడా నెరవేరుతుంది. మీ ఈ కోరిక తీరగానే ఇంకొక కోరిక పుడుతుంది, అది తీరగానే మరొక కోరిక పుడుతుంది. ఈ కోరికా చక్రం అనేది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. కోరిక తీరాలని చేసే తపస్సు ఎప్పటికీ ఫలించదు. అలాంటప్పుడు ఒక్క కోరిక కోసం మళ్ళీ మళ్ళీ తపస్సు చేయడం ఎందుకు? ఒకవేళ మీ అన్ని కోరికలు తీరిపోయి ఒకేసారి మీకు ముక్తిని లభిస్తే అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధురాలు,
అదెలా కుదురుతుంది అని అడుగుతుంది. వెంటనే కార్తికేయుడు, కుదురుతుంది. సంసారం అనే మోహాన్ని విడిచిపెట్టి భగవంతుడి పాదాల దగ్గరికి వస్తే తప్పకుండా కుదురుతుంది. ఇక మీరే ఆలోచించుకోండి, మీకు ఈ వయసులో ప్రాపంచిక సుఖాలు అవసరమా లేక మోక్షమా? నాకు తెలుసు మీకు ఈ నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాదని. మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన విషయం మీకు అర్థమవుతుంది. మీరు ఒక సుఖమైన సకలమైన జీవితాన్ని గడిపినట్లు అనిపిస్తుంది. ప్రాపంచిక సుఖమనేది వ్యర్థం. మీకు ఈ విషయం తెలిసి వచ్చాక మీరు మరలా ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటారు. కానీ ఈసారి మాత్రం ప్రాపంచిక సుఖాల కోసం కాకుండా మోక్షం కోసం తపస్సు చేయండి. పదండి, నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపుతాను అని అంటాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, వద్దు నాయనా, నీ దారిలో నువ్వు వెళ్ళు, నాకు నేనుగా ఇంటికి వెళ్తాను అని అంటుంది. వెంటనే కార్తికేయుడు, అలా అయితే మీ ఇష్టమని ఆ వృద్ధురాలికి నమస్కారం చేసి తన రూపాన్ని మార్చుకొని వేదవ్యాసుల దగ్గరికి వెళ్తాడు. అప్పుడు కార్తికేయుడు, నేను ఆ వృద్ధురాలికి అర్థమయ్యే విధంగా చెప్పాను. ఇక సంధ్యా సమయానికి ఆవిడ ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ రేపటి నుంచి ఆమె మోక్షం కోసం తపస్సు చేస్తుంది. వినాయక, ఇక ఈ పోటీలో నువ్వు చేయగలిగిందేమీ లేదు. ఈ పోటీలో నేనే నెగ్గుతాను అని అంటాడు. అప్పుడు వినాయకుడు, పోటీయే కాని పరీక్ష కాని విజయమైన అపజయమైన అంత ప్రాముఖ్యమేమీ కాదు. ఇందులో ప్రాముఖ్యం ఏమిటంటే మనం చేసే పని సరిగ్గా ఉందా లేదా అని. మహర్షి వేదవ్యాస, నేను ఈ రూపంలో వెళ్తే ఆవిడ నన్ను ఇట్టే గుర్తుపట్టేస్తారు. మీరు అనుమతినిస్తే నా మాయతో నేను నా రూపాన్ని మార్చుకుంటాను అని తన రూపాన్ని మార్చుకొని పక్కనే ఉన్న మట్టిని తీసుకొని తన శరీరానికి, తన బట్టలకి, తన ముఖం పైన రాసుకుంటూ ఉంటాడు. అది చూసి కార్తికేయుడు, అసలు నువ్వేం చేస్తున్నావు వినాయక అని అడుగుతాడు. అప్పుడు వినాయకుడు, అంటారు కదా, ప్రయత్నిస్తే పరమేశ్వరుడే అణువణువునా ఉంటారని. సోదరా, ఈ మట్టి రూపంలో నేను భగవంతుణ్ణే నాతో తీసుకువెళ్తున్నాను అని ఆ వృద్ధురాలి దగ్గరకు వెళ్తాడు. ఆ తరువాత వినాయకుడు పరిగెత్తుకుంటూ ఆ వృద్ధురాలిని అమ్మా అని పిలుస్తూ ఆ వృద్ధురాలి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, ఎవరు బాబు నువ్వు అని అడుగుతుంది. వెంటనే వినాయకుడు, నేనెవరనేది తర్వాత చెప్తాను, ముందు నాకేమైనా తినడానికి పెట్టండి, నా పొట్టలో ఎలుకలు పరిగెత్తుతున్నాయి, ఆకలి ఆకలి అంటూ కేకలు వేస్తున్నాయి అని అంటాడు. వెంటనే ఆ వృద్ధురాలు, నా దగ్గర కొన్ని ఫలాలు ఉన్నాయి, ఇస్తాను తీసుకో అని ఒక అరటిపండును తీసుకుని వినాయకుడికి ఇస్తుంది. వినాయకుడు అరటిపండును తింటూ, అమ్మా, మీ చిరునవ్వును చూస్తుంటే మీకు ఎవరో గుర్తుకు వస్తున్నట్లుగా అనిపిస్తుంది అని అంటాడు. వెంటనే ఆ వృద్ధురాలు, నా ఆలోచన సరిగ్గా చెప్పావు, నాకు నా కుమారుడు గుర్తొస్తున్నాడు, వాడు కూడా నీలాగే ఉంటాడు. వాడు చిన్నతనంలో నీలాగే మట్టిని పూసుకొని వచ్చేవాడు, అలాగే ఇంటికి వచ్చిన తర్వాత నీలాగే ప్రవర్తించేవాడు, ఆకలి ఆకలి అంటూ నీలాగే ఇల్లంతా అల్లరి చేసేవాడు అని నవ్వుకుంటూ ఉంటుంది. వెంటనే వినాయకుడు, నాకర్థమైంది, మీ కుమారుడి కోరిక తీర్చడానికి మీరు ఈ తపస్సు చేస్తున్నారు కదా అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధురాలు, సరిగ్గా చెప్పావు, ఆ ఒక్కటే కాదు, మా కుటుంబం కోసం, కుమారుడి ఇల్లు కోసం, భర్త క్షేమం కోసం, కోడలి సంతానం కోసం. కానీ ఇంతకుముందే నాకు ఒక మనిషి ఒక సలహా ఇచ్చాడు. ప్రాపంచిక సుఖాల కోసం నువ్వు తపస్సు చేయవద్దు అన్నాడు, కేవలం మోక్షం కోసం మాత్రమే తపస్సు చేయమన్నాడు అని చెప్తుంది. వెంటనే వినాయకుడు, అబ్బా అబ్బా, అతనెవరో మంచి సలహానే ఇచ్చాడు, కానీ నా దగ్గర అంతకన్నా మంచి ప్రస్తావన ఉంది. మీరు మీ మనసులో ఉన్న మహాదేవుణ్ణి జపం చేసుకోండి, తప్పకుండా మహాదేవులు ప్రసన్నమవుతారు. ప్రసన్నమైన మహాదేవులు ప్రత్యక్షమైతే మీరేం కోరుకుంటారు? మీరేమడుగుతారో నేను చెప్పనా? మీరు మరణించిన తర్వాత మీ భర్త, మీ కుమారుడు మీ అంత్యక్రియలను పెద్ద రాజభవనంలో గంధపు చక్కెరతో కాల్చమంటారు. చితిని కాల్చే ముందు మీ కొడుకు, మీ కోడలు, మీ మనవడు, మీ మునిమనవడు అందరూ మీకు నమస్కరించుకుంటారు అని అంటాడు. వినాయకుడి మాటలు విన్న వృద్ధురాలు సంతోషంతో, అబ్బా, ఎంత బాగుంది, అరే చిన్నోడా, ఎంత బాగా చెప్పావు, ఈ ఒక్క కోరికలో మా సంపూర్ణ కుటుంబంలోని కోరికలన్నీ నెరవేరుతాయి. ఇదే కాకుండా సుఖం, సంతోషం, నా ప్రశ్నకు సమాధానం, దీర్ఘాయుషు అన్నీ లభిస్తాయి అని అంటుంది. అది విన్న కార్తికేయుడు వ్యాసుల వారితో, మీరు చెప్పిన దానికి పూర్తిగా విరుద్ధంగా మాట్లాడుతున్నాడేంటి వినాయకుడు అని అడుగుతాడు.
అప్పుడు వ్యాసుల వారు, కంగారు పడకు కార్తికేయ, వినాయకుణ్ణి తన పనిని తాను పూర్తి చేయనివ్వు అని అంటాడు. ఆ తరువాత వినాయకుడు, అబ్బా కడుపు నిండిపోయింది, ఇక నేను వెళ్తానమ్మా అని వెళ్ళబోతూ ఉండగా ఆ వృద్ధురాలు, అలా అనొద్దురా చిన్నోడా, వెళ్తున్నా కాదు వెళ్ళొస్తా అని చెప్పాలి అని అంటుంది. అప్పుడు వినాయకుడు, సరే అమ్మా వెళ్ళొస్తా, కానీ గుర్తుంది కదా మహాదేవుడు ప్రత్యక్షమైతే ఏం వరం అడగాలో అని అంటాడు. వెంటనే ఆ వృద్ధురాలు సంతోషంతో గుర్తుంది అని అంటుంది. ఇంకా వినాయకుడు అక్కడి నుంచి వెళ్ళిపోబోతుండగా, అయ్యో చిన్నోడా ఒక్క నిమిషం ఆగు అని వినాయకుణ్ణి పట్టుకొని, నాయనా నువ్వెవరో నాకు తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది నువ్వొక దైవిక బాలుడవని, నువ్వు సాక్షాత్తు దేవుడివే, నువ్వు నా కోరికను తీర్చేశావు నాయనా, ఇప్పుడు ఆ మహాదేవుడు నన్ను కోప్పడడు, దేవుడా నాపై దయచూపు, నా కోరికను నెరవేర్చు దేవుడా అని కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకుంటుంది. అప్పుడు వినాయకుడు తదాస్తు అని అక్కడి నుంచి మాయమైపోతాడు. ఆ తరువాత వినాయకుడు తన రూపాన్ని మార్చుకొని వేదవ్యాసుల వారి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు వేదవ్యాసుల వారు, ఈ పరీక్షలో ఎవరు ఉత్తీర్ణులయ్యారో నేను సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల సన్నిధిలో తెలియజేస్తాను అని చెప్తాడు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.